స్త్రీలో సుఖప్రాప్తి కలిగిందని తెలుసుకోవడం ఎలా? స్త్రీలో సుఖప్రాప్తి కలిగింది అంటే ముందు వాళ్ళకి ఎరోజన్ వస్తుందండి, అక్కడి నుంచి మొదలవుతుంది. అంత బాడీ అంత బిక్కుసిపోతుందండి, కండరాలన్నీ టైట్గా తయారవుతాయి. మీరు సెక్స్ చేసిన చూస్తే ఆడవాళ్ళు ఎప్పుడైతే వెళ్ళికెళ్ళా పడుకున్నారు అనుకున్నాం, ఆ పాదాలు ఒకసారి చూసి ఇలా వెనక్కుంటాయి. మామూలుగా ఇది ఇలా ఉంటాయి, ఇలాంటి ముందు అంటే ఇలా ఉంటాయి, కానీ ఇలా వెనక్కి నెగడద్దనుతాయి. కాదు, పాదాలు నెగడద్దనుతాయి, పాదాలు ఫీట్ నెగడదంతాయి. అలాగే కండరాలన్నీ కూడా టైట్గా ఉంటాయి. మొహంలో కండరాలన్నీ కూడా బిగుసుకుపోతాయి. మామూలు చక్కగా స్మూత్గా ఉండే మొహం బాగా, ఎవరికైతే మంచి బూడుస్తున్న ముఖం చూడండి, ఆడవాళ్ళ ముఖం మీరు మంచి సెక్స్లో బాగా ఎంజాయ్ చేసిన ఆడవాళ్ళని తర్వాత ముఖం చూస్తే ముఖం అంతా ఎంత కండినట్లేదు. ఎందుకంటే ఫేసులో దాదాపు 70 కండరాలు ఉంటాయి. ఫేసులోని 70 కండరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా స్పాజ్ వచ్చి ముడుచుకుంటే చర్మం కుండలా అయిపోతుంది. అంచేత సెక్స్లో బాగా సుఖప్రాప్తి పొందిన అమ్మాయిని చూసినట్లయితే, ఒక లేడీ చూసినట్టే వాళ్ళ ముఖం చూసి సెక్స్లో పాల్గొని ఒక రకమైన ఎంజాయ్ చేశారు అనిపించే ముఖం చూసి చెప్పేయచ్చు, ఇది సెక్స్ ఇప్పుడే చేశారు, సెక్స్లో అమ్మాయి మంచి అనుభూతి పొందింది అనేది ఆ ముఖంలో తెలుస్తుంది. అంత మొత్తం అయిపోతుంది, కండరాలని బిగుసిపోయి ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆర్గన్ సుఖప్రాప్తి అన్ని అలా వదిలేస్తుంది, బాడీ రిలాక్స్ అయిపోతుంది అన్నమాట. కానీ సెక్స్ మనకు మంచి మూడు చెంది ఎంజాయ్ చేసినట్టు మొత్తం బాడీ అంతా స్టిఫ్ అయిపోతుంది, ఫేస్ అంతా స్టిఫ్ అయిపోతుంది. అది సెక్స్లో మంచి మూడు చెంది తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.